హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఇప్పుడే అందిన వార్త. ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందండి. ఇకపై ఏడాదికి 2 సార్లు డిఏ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే ప్రభుత్వం నుంచి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల నోటిఫికేషన్కి అయితే వస్తాయి. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఉద్యోగుల దుస్తులు లేదా ప్రత్యేక దుస్తులు కొనుగోలు చేయడానికి ఇచ్చే భత్యం ఇప్పుడు సంవత్సరానికి 1 కంటే ఎక్కువ సార్లు ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇప్పటి వరకు ఈ భత్యం సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఇచ్చేవారు. జూలై తర్వాత కేంద్ర ప్రభుత్వ సేవల్లో చేరే ఉద్యోగులు కూడా ఈ భత్యం ప్రయోజనాన్ని పొందుతారు. దీని అర్థం ఇప్పుడు ఈ భత్యం సంవత్సరానికి 1 కంటే ఎక్కువ సార్లు లభిస్తుంది. ఆగస్టు 2017లో ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం యూనిఫామ్ అవెలెన్స్లలో దుస్తుల భత్యం, ప్రాథమిక పరికరాల భత్యం, కిట్ నిర్వహణ భత్యం, రోబ్ అవెలెన్స్, షూ అవెలెన్స్ మొదలైనవి ఉన్నాయి. దుస్తుల భత్యం దామాషా చెల్లింపు సూత్రాన్ని ఉపయోగించి అందిస్తారు. మొత్తంపై 12 నెలల సంఖ్య ప్రభుత్వ సేవల్లో చేరిన నెల నుంచి తదుపరి సంవత్సరం జూన్ వరకు. ఉదాహరణకు ఒక ఉద్యోగి 1 సంవత్సరం ఆగస్టులో సర్వీసులో చేరితే అతనికి సంవత్సరానికి 20,000 దుస్తుల భత్యం లభిస్తుందని అనుకుందాం. ఈ ఫార్ములా ప్రకారం అతని తన దుస్తుల భత్యాన్ని దామాషా ప్రతిపాదకన పొందుతాడు. అంటే 18,333 రూపాయలు. 7వ వేతన సంఘం కింద ప్రభుత్వం వివిధ వర్గాల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వేర్వేరు మొత్తాలను నిర్ణయించింది. ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, నేవీ, సెంట్రల్ ఆర్క్స్, పోలీస్, ఫోరెన్సిస్, కోస్ట్ గార్డ్ అధికారులు సంవత్సరానికి 20,000 డ్రెస్ అవెలెన్స్ అర్హులు. ఇక ఢిల్లీ, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, దామన్, డయ్యూ, దాద్రా, నాగర్ హవేలీ పోలీస్ సర్వీసుల్లోని మిలిటరీ నర్సింగ్ సర్వీస్ MNS అధికారులు, పోలీస్ అధికారులు, కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్, నార్కోటిక్స్ డిపార్ట్మెంట్స్ ఎగ్జిక్యూటివ్ సిబ్బంది, ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్ ICLS, NIAలోని లీగల్ ఆఫీసర్లు, బ్యూరో ఆఫ్ ఇగ్నిషన్ పర్సనల్, ముంబై, చెన్నై, ఢిల్లీ, అమృత్సర్, కోల్కతాలో బ్యూరో ఆఫ్ ఇగ్నిషన్ యొక్క అన్ని చెక్ పోస్టులు వార్షిక యూనిఫామ్ అవెలెన్స్ అర్హులు. డిఫెన్స్ సర్వీసెస్ CAPFలు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, యూనియన్ టెరిటరీ పోలీస్ ఫోర్సెస్, ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇండియన్ రైల్వే అసోసియేషన్ మాస్టర్లలో ఆఫీస్ ర్యాంక్ కంటే తక్కువ ఉన్న అన్ని సిబ్బందికి కూడా సంవత్సరానికి 10,000 యూనిఫామ్ అవెలెన్స్ లభిస్తుంది. యూనిఫామ్ జారీ చేయబడిన దానిని క్రమం తప్పకుండా ధరించాల్సిన ఇతర కేటగిరీ ఉద్యోగులు అంటే ట్రాక్మెన్, ఇండియన్ రైల్వేస్ రన్నింగ్ స్టాఫ్ కార్ డ్రైవర్లు, నాన్ స్టాట్యూటరీ డిపార్ట్మెంట్ క్యాంటీన్ సిబ్బందికి 5,000 వరకు అర్హత ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకైతే కనుక సంవత్సరానికి 2 సార్లు అయితే కనుక అవెలెన్స్ అయితే కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి అయితే కీలక నిర్ణయం తీసుకుంది. సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.